రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్వామీజీ వేషంలో భారీ మోసం వెలుగు చూసింది. నిధి పేరుతో బెదిరించి నిజామాబాద్ గ్రామానికి చెందిన దుక్కు వేణు నుంచి ఏకంగా 4.08 లక్షల రూపాయలు కాజేసిన 9 సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. చందుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ జి వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం పిల్లల్లేని వేణు బలహీనతను ఆసరాగా చేసుకున్న ముఠా సభ్యుడు నరేష్ ఇంట్లో మంత్రాలు చేశారని నమ్మించాడు. ఆ తర్వాత ఇంట్లో బంగారు నిధి ఉందని దానిని బయటకు తీయడానికి క్షుద్ర పూజలు చేయాలని బెదిరించి డబ్బులు వసూలు చేశారు. చివరికి పామును ఉపయోగించి నాటకం ఆడగా మోసపోయానని గ్రహించిన బాధితుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితులను అరెస్టు చేసి 3 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. మేకల్ నరేష్ అనే ఒక వ్యక్తి స్వామీజీ వేషం వేసుకొని ఊరూరు తిరుగుతుంటాడు. డబ్బులు రావాలనే ఉద్దేశంతో మీ ఇంట్లో ఏదో ఒక శక్తి ఉంది, పూజలు చేసి ఆ ఇంట్లో ఉన్నటువంటి నిధిని బయటకు తీస్తా నమ్మిస్తే ఫస్ట్ అతను ఒక 50,000 రూపాయలు ఇస్తాడు. ఈ వేణు ఇంట్లో పూజ చేసిన నటించి నిధి కోసం తవ్వినట్టు తవ్వుతాడు. తర్వాత ఒక చిన్న విగ్రహం లాంటిది పెట్టి అది కొంచెం కనిపించేలా చేసి వెంటనే దాన్ని మూసేసి మీ ఇంట్లో నిధికి నాగబంధం ఉంది, మనం ఇలానే తవ్వితే మన ప్రాణాలు పోతాయి, మరి ఆ నాగబంధం తీయాలంటే అఘోరిని పిలిపించాలి, నాగబంధం విడుదలై దానివల్ల మీ ఇంట్లో అందరికీ నష్టం జరుగుతుంది, అరిష్టం జరుగుతుంది అని బెదిరించగా వేణు అతని కుటుంబ సభ్యులు భయపడి దాదాపు 3,40,000 ఎడనొప్పుకున్నారు. ఒక 4 రోజులకు డబ్బు ఇచ్చిన తర్వాత చంద్రపేట సద్దుల రాజేశం మరొక వ్యక్తిని అతనికి అఘోరి వేషం వేసుకొని తీసుకొచ్చి రాత్రి ఇంట్లో పూజ చేసినట్టు ఒక గోయి తవ్వుతుండగా వాళ్ళ వెంబడే ప్లాన్ గా ఒక పాము తీసుకొచ్చుకుంటారు. కూరలు తీసిన పాము. ఆ పాము ఆ గోయలు వేసి ఈ సద్దుల దేవేందర్ అనే వ్యక్తిని కరిసినట్టుగా నమ్మిస్తారు. అతను రక్తం కక్కుతున్నట్టుగా యాక్టింగ్ చేస్తారు. మీ పైన కేసు అవుతుందని చెప్పి వాళ్ళని ఈ యొక్క దుగ్గు వేణును భయపెట్టిస్తారు. మళ్ళీ అతని దగ్గర నుంచి ఇంకొక 15,000 రూపాయలు రావాలని ఎక్స్ట్రాక్షన్ చేస్తారు. తర్వాత వేణు తను మోసపోయినాన్ని గ్రహించి కోనరావుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తాడు. మేమందరం మా సిబ్బంది సిసిఎస్ వారితో కలిసి వీళ్ళని పట్టుకున్నాం. ఈరోజు అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి ఒక